ఒక కుమారుని తర్వాత ఒక్క కుమారుని పిలిచి వాళ్ళు విందు చేసుకొని చుండగా ఏమైనా దేవుని దూషించారేమో, వాళ్ళు మనసులో దేవుని తిట్టుకున్నారేమో అని ప్రతి ఒక్క కుమారుని పవిత్రపరిచి ఆ ప్రతి ఒక్క కుమారునికి వాళ్ళ వారి పేరు పైన దేవునికి దహనబలి అర్పించేవాడు. అంతటి మహాభక్తుడండి యోబు. ప్రతిరోజు నువ్వు ఇలా చేస్తూ వస్తూ ఉండగా ఒకరోజు యెహోవా సన్నిధిలోని దేవదూతల సమూహం నిలబడుటకై ఆ దేవదూతలందరూ ఒక వరుసలో వస్తూ ఉన్నారు. ఇదే సమయంలో అపవాది ఒక నల్లటి నీడలాగా వచ్చి ఆ దేవదూతల మధ్యలో నిలబడ్డాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు యెహోవా ఆ అపవాదికి ఇలా సెలవిచ్చాడు. అపవాది, ఓ సాతానా, ఎక్కడి నుంచి నువ్వు వచ్చావు అనగా ఆ అపవాది మన తండ్రి అయిన దేవునికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. నేను భూమిపైన అటు ఇటు తిరుగులాడుచూ వస్తూ ఉన్నాను, సంచరిస్తూ వస్తున్నాను అనగానే తండ్రి అయిన దేవుడు